మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారు. రిజర్వేషన్లను 17% తగ్గించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ లీడర్లు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు. ఆధారాలు లేకుండా డీలిమిటేషన్ చేశారన్నారు గులాబీ పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి రిజర్వేషన్లను 17% తగ్గించిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేంద్రం నుంచి వచ్చే 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ హడావుడిగా పంచాయతీ ఎన్నికలు పెట్టిందన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70% నేరుగా గ్రామ పంచాయతీలకే వస్తాయన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన సర్పంచ్లతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు కేటీఆర్. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సర్పంచ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మన తెలంగాణ రాష్ట్రానికి సకాలంలో ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఒక 3,500 కోట్ల దాకా పైసలు రావాలి. ఆ 3,500 కోట్లల్లా డైరెక్ట్గా 70% సర్పంచ్ గారికే రావాలి, గ్రామ పంచాయతీకే రావాలి. ఒక 20% మండల పరిషత్ ఉంటే మండల పరిషత్కి వస్తాయి. ఒక 10% జిల్లా పరిషత్ ఉంటే జిల్లా పరిషత్కి వస్తాయి. అంటే రూపాయి స్థానిక సంస్థలకు ఢిల్లీ నుంచి విడుదలైతే 70 పైసలు సర్పంచ్లకు, గ్రామాలకు, 20 పైసలు మండల పరిషత్కు, ఒక 10 పైసలు జిల్లా పరిషత్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ మీ హక్కు. ఇది వాళ్ళెవరో వీళ్ళెవరో వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా చేసేందుకు వీల్లేదు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. డీలిమిటేషన్ అనేది భవిష్యత్తు తరాలకు సంబంధించిన విషయమన్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా వార్డుల విభజన చేశారన్నారు. ల్యాప్టాప్ పట్టుకొని గూగుల్ మ్యాప్ తో డీలిమిటేషన్ చేశారని ఆరోపించారు. 16 నియోజకవర్గాలు చేసిరు పర్వాలేదు, కానీ అభివృద్ధి చేయాలి కదా. ఇడనేమో 177 కోట్లు పోతుంది ఎకరా, వాళ్ళనేమో చెత్త కుండి తయారైంది. ఇదేమో బంగారం గుట్ట ఫైనాన్షియల్ సిటీ, వాళ్ళనేమో చెత్త గుట్ట మొత్తం పేరుకపోయింది. ప్రజలు చచ్చిపోతున్నారు జవహర్ నగర్లో, మొత్తం బీమారి అయిపోతున్నారు. ఎయిర్ల పొల్యూషను, నీళ్ళ పొల్యూషను, భూమిలో పొల్యూషను, రోగాలను బారి వాళ్ళు ఎవ్వరు కూడా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కమిషనర్ కానీ మరీ చూస్తలేరు. ఈ 150 డివిజన్ల ఈ జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. కనీసం ఆడ కూడా ప్రజలే కదా, దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి పోయి చూడాలి కదా. కు వ్యతిరేకంగా వీళ్ళు ఒక నియంతృత్వ ధోరణితో 300 వార్డ్స్ విభజనకు సంబంధించిన గజెట్ను పట్టుకొచ్చినారు. దీంట్లో ఉన్న తప్పిదాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ జనరల్ బాడీ మీటింగ్లో లేవనెత్తాము. ఆఫ్టర్ ఆల్ వీఆర్ నాట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, బట్ వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ద డెమోక్రసీ, ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఓటర్స్. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నామన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఐడీపీఎల్ భూములపై విచారణ తానే కోరానన్నారు. ఎంక్వైరీ చేయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు. 20 ఏండ్ల నుంచి తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పుడు విచారణతో ఓ క్లారిటీ వస్తుందన్నారు మాధవరం కృష్ణారావు. రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ₹1 ఆయన ఎంపీ ఎవరినప్పుడు ఇచ్చిండు. అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా 3-4 కోట్లు రోడ్లకు డ్రైనేజీలకు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది వర్క్ నడుస్తుంది. ఎవరికి కొట్టాడలేదు, పంచాలేదు. విచారణ జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతున్నారు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎలాంటి ఆధారాలు లేకుండా డీలిమిటేషన్ చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. సిటీ శివారు ప్రాంతం ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వార్డుల విభజన చేశారని ఆరోపించారు.